వేములవాడ శ్రీ రాజ్యరాజస్వామి సన్నిధిలో వేములవాడ పట్టణంలో అభివృద్ధికి శ్రీకారం, రోడ్లు వెడల్పు సంబంధించినటువంటిది నిన్నటి నుంచి ఈరోజు కూడా 80 ఫీట్ల రోడ్డుకు సంబంధించినటువంటి పనులు ముమ్మరంగా కొనసాగే క్రమంలో గత సంవత్సరం నవంబర్ 20వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ దేవాదాయ శాఖ మంత్రులు సురేఖ గారు వచ్చారు. జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధరబాబు గారు, ఇటీవల మంత్రిగా ప్రభాకర్ శ్రీ అడ్డు లక్ష్మణ్ కుమార్తో పాటు 8 మంది మంత్రులు రాజన్న ఆలయంలో 76 కోట్లతో రాజన్న ఆలయ విస్తీర్ణ పనులకు, 47 కోట్లతో పట్టణంలో 80 ఫీట్ల రోడ్డు వెడల్పు కొరకు, 35 కోట్లతో అన్న సత్రానికి సంబంధించినటువంటి పనులపైన ఫౌండేషన్ స్టోన్ వేసుకొని ముందుకు పోతున్న క్రమంలో 2024-25 ఆర్థిక సంవత్సరం 50 కోట్ల బడ్జెట్లో పెట్టుకొని రాజన్న ఆలయ అభివృద్ధికి, పట్టణ అభివృద్ధికి 2025-26 సంవత్సరంలో 100 కోట్లు బడ్జెట్లో పెట్టుకొని కలిపితే 150 కోట్లు. అంటే వేరల పట్టణ అభివృద్ధి ఒక కన్ను అయితే రాజన్న ఆలయ అభివృద్ధి మరో కన్నులాగా, అంటే ఆలయ అభివృద్ధి, పట్టణ అభివృద్ధి రెండు సమాంతరంగా ముందుకు తీసుకొని పోవాలని వేములవాడ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు 15,000 జనాభా, 2011 జనాభా లెక్కల ప్రకారం 46,000 పైచలకు ఉంది. రేషియో ప్రకారం పెరిగింది చూస్తే 2011 నుంచి ఇప్పటి వరకు సుమారు 66,000 పైన వేములవాడ పట్టణ జనాభా ఉండేటువంటి పరిస్థితులలో ప్రజల నుంచి, భక్తుల నుంచి వస్తున్నటువంటి డిమాండే కానీ, వినతులే కానీ, 30 సంవత్సరాలుగా చిరకాలంగా కోరుతున్నటువంటి రోడ్డు వెడల్పు కానీ, దేవాలయం సంబంధించిన విస్తీర్ణ కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ముందుకు తీసుకొని పోతున్నాం. కేవలం ఫౌండేషన్ వేయడమే కాకుండా నిధులు కూడా వెచ్చించి ముందుకు పోయే కార్యక్రమం. వేములవాడ ఆలయాన్ని కూడా సుమారు 4 ఎకరాల వరకు విస్తీర్ణ చేయాలని చెప్పని శృంగేరి పీఠానికి 4 మార్లు వెళ్లి వారు ఇచ్చినటువంటి సూచనలు సలహాలతో ముందుకు పోతా ఉన్నాం. 76 కోట్లకు సంబంధించినటువంటి టెండర్లు పిలువబడతా ఉన్నాయి. 35 కోట్లతో అన్న సత్రానికి సంబంధించి ప్రతినిత్యం 10,000 మందికి ఉచిత భోజన సౌకర్యాన్ని 10 నుంచి ఇంకా 14-15 మంది కూడా భోజనం చేసేటువంటి అన్న సత్రానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మరి ముమ్మరంగా కొనసాగే క్రమంలో టెండర్లు కూడా పిలువబడతా ఉన్నాయి. భవిష్యత్తులో కూడా రాజన్న ఆలయ అభివృద్ధి పత్రాలు తీసుకొని కోసం మరికొన్ని నిధులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విడుదల చేసుకొని ఇక్కడ వేముల రాజన్న ఆలయానికి పక్కన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి వచ్చేటువంటి భక్తులకు శీఘ్రమైనటువంటి దర్శనము, మేలైనటువంటి దర్శనము, ఓ ఆధ్యాత్మిక భావన, భక్తి భావన ఉట్టిపడేలా 4 ఎకరాల పైచిలుకులు ఆలయ విస్తీర్ణ చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడ ఒక మాట చెప్పాలి ప్రజలు. గత ప్రభుత్వము తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, నాకు బాగా గుర్తు, జూన్ 18, 2015 సంవత్సరంలో రాజన్న ఆలయాన్ని దర్శించుకొని స్వామివారిని నా లగ్గం ఇక్కడే అయింది. అక్కడ ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి వారికి మేలైన ప్యాకేజీ ఇస్తాము, డబుల్ బెడ్రూమ్ అంటూనే రాజన్న ఆలయాన్ని కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవాల్సిన బాధ్యత ఉంది. నా లగ్గం ఇక్కడే అయిందన్నాడు, నా అత్తగారు పక్క ఊరు కుదురుపాక అని చెప్పాను. ఏటా 100 కోట్లతో అభివృద్ధి పత్రాలు తీసుకొని పోతా, ప్రతి బడ్జెట్లో పెడతా, తక్షణం 100 కోట్లు విడుదల చేస్తున్నాను. కానీ అనా పైస విడుదల చేయని సందర్భం 2014 కంటే ముందు తెలంగాణ రాకని ముందు వేరే దేవాలయం ఎలా ఉందో ప్రస్తుతం కూడా అలానే ఉన్న సందర్భంలో ఒక్క పాతిటిక తీరేరు, ఒక కొత్త ఇటుక పెట్టిన సందర్భంలో రంగురంగుల బ్రోచర్లోనే వారు అభివృద్ధి చూపించారు, రంగురంగుల వీడియోలోనే అభివృద్ధి చూపించారు. అసలు 3వ బ్రిడ్జి లేకుండా 3వ బ్రిడ్జి ఉన్నట్టు వారు రంగురంగు వీడియోలో ఫోటోలు చూపించిన వైనం వాళ్ళదైతే ఇప్పుడు క్షేత్ర స్థాయిలో జరిపేటువంటి అభివృద్ధి రేవంత్ రెడ్డి గారి సర్కారు జరుగుతూ ఉందన్నమాట. ప్రజలకు, భక్తులకు మేలైనటువంటి సౌకర్యాలు కల్పించిన ఆలోచన ముందుకు పోతుందని చెప్పిన మాట ఈ సందర్భంగా చెప్తూ, ఈ క్రమంలో కొంతమంది నిర్వాసితులకు ఒకవేళ నష్టం జరుగుతున్న సందర్భంలో వారికి కూడా ఎవరైతే మనం బ్రిడ్జి నుంచి గుడి వరకు భూ సేకరణ చేయాలని చెప్పని నిర్వాసిత దగ్గర నుంచి తీసుకునే భూమిని కూడా 2013 భూ సేకరణ చట్ట ప్రకారం వారి దగ్గర నుంచి వెళ్ళి భూములు సేకరించాలని ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. వారి త్యాగాలను మేము ఎట్టి పరిస్థితుల్లో మరవము. ఏదైతే సుదీర్ఘకాలంగా వారు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఈరోజు ఖాళీ చేసే క్రమంలో పడుతున్న ఇబ్బందులు కూడా మీరు తప్పనిసరిగా గమనిస్తూ వారికి కూడా మేలైనటువంటి కార్యక్రమం చేసే విధంగా ప్రభుత్వం చేదోడు వాదోడు ఉండేటువంటి కార్యక్రమం కూడా చేస్తుందన్నమాట. ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా, ఇక్కడ పట్టణ ప్రజలు ఇబ్బంది తలెత్తకుండా చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ముందుకు పోతా ఉన్నాం. ఈరోజు పీసీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినటువంటి మాట, ఆ రోజు అభిషేకం చేసుకున్న తర్వాత ఇచ్చిన మాటకు, అభివృద్ధి కట్టుబడుతూ ఉన్న మాటకి ఈరోజు అడుగులు పడ్డాయన్నమాట. గత నవంబర్ 20వ తేదీ నాడు ఫౌండేషన్ వేసుకున్నాం. ఈ రోజు నుంచి మరి బడిబడిగా వేరే పట్టణ అభివృద్ధి, వేరే రాజన్న ఆలయ అభివృద్ధి కోసం అడుగులు పడ్డి అభివృద్ధికి శ్రీకారం చుట్టినాం.
భవిష్యత్తులో కూడా ఇంకా మేలైనటువంటి కార్యక్రమంతో ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలు అటు సాగునీటి రంగం, త్రాగునీటి రంగం, బ్రిడ్జీలు, రోడ్లు, ఈ విధంగా అన్ని అంశాలపైన ప్రత్యేక చర్యలు తీసుకొని ముందుకు పోతామని సందర్భం తెలియజేస్తాం.